हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने ఛానల్ का ప్లీజ్ సబ్స్క్రైబ్ करने का ఫ్రెండ్స్। నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి సింపుల్ కాన్సెప్ట్। ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఇవి మన తెలంగాణ కర్నూలు సబ్స్క్రైబర్కి మనం ఈ గొర్రెలు కొని పంపించడం జరిగింది। సో ఇంతే ఈ వీడియోలో ఉండే కాన్సెప్ట్। కానీ ఎలా జరిగింది, ఎలా పంపించాం ఏందనేది మాట్లాడుకుందాం। సో వాళ్ళు అమౌంట్ పంపించారు, ఇక్కడికైతే రాలేదు। సో ఆ గొర్రెలు ప్రతి ఒక్కటి సెలక్షన్ మీద చూసి చెక్ చేసి పంపించడం జరిగింది। ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఇది సెలక్షన్ చేసిన తర్వాత, అంటే మొత్తం 55 గొర్రెలు ఉన్నాయి, 53 గొర్రెలు ఉన్నాయి। 53 గొర్రెల నుంచి ఒక 5 గొర్రెలు తీసేసిన తర్వాత కట్ట ఎలా ఉందనేసి ఆయనకు చూపించడం జరిగింది। సో ఇక్కడ ప్రాసెస్ ఎలాగుంటుందంటే, మన సబ్స్క్రైబర్స్కి రాలేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను। ఇక్కడికి రాలేని వాళ్ళ గురించి ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఫస్ట్ మనకు ఏదైనా కట్ట ఉందా లేదా వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇన్ని గొర్రెలు కావాలన్నప్పుడు ఫలానా దగ్గర ఉన్నాయనేసి చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ప్రతి ఒక్క గొర్రెను చెక్ చేసి చూపిస్తాం। సో పేపర్ వైజ్గా కానీ లేదా వీడియో వైజ్గా కానీ మనకు ఇదిగో ఇన్ని గొర్రెలు ఉన్నాయి, దాంట్లో ఇన్ని ఈతల గొర్రెలు ఇన్ని ఉన్నాయి, సో ఇన్ని నెలల సూడి మీద ఉంటాయి యావరేజ్ మీద అనేసి ఇలా మొత్తం డీటెయిల్స్ చెప్తాం। ఆ చెప్పిన తర్వాత ఫైనల్ అనుకుంటే ఇప్పుడైతే లోడ్ ఎత్తుతున్నాం। సో ఇది మనం సెలెక్షన్ చేసి అమౌంట్ పంపించిన తర్వాత 3 రోజులకి బండి పంపించడం జరిగింది। సో వాళ్ళే రిసీవ్ చేసుకోవడానికి మేము లేము, తర్వాత పంపించండి అనేసి చెప్పారనమాట। ఇవన్నీ గురువారం రోజు రాత్రి ఎక్కినట్టు, బుధవారం రోజు రాత్రి। సో ఇది మొదటి రోజు అన్నమాట। ఈ రకంగా సెలక్షన్ అనేది అవుతుంది। ఇంత ధర చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు అనేసి చెప్పి ఇలా వెళ్ళేసి ఇదిగో 2 పళ్ళది, ఇది మొదటి ఈతది। సో ఇది కూడా మనకు మొదటి ఈతదే అనమాట। ఇలాగా ఎన్ని గొర్రెలు ఎన్నో ఈతతోటి ఉన్నాయి, ఆ గొర్రెలు సైజులు ఎలా ఉన్నాయి, ఈ రకంగా మొత్తం ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది అవతల వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలా ఉందండి అని చెప్పి। దానికి ఆయన నచ్చి అక్కడ చెప్పిన బేరం చెప్పుకుంటే ఓకే అనేసి మనం ఫైనల్ చేసుకుంటాం। అదేం లేదు, వాళ్ళకు అనుకున్నట్టుగా లేదు, ఆ సైజు లేదు అనుకుంటే ఇక్కడే ఆగిపోతాం అనమాట। సో ఈ మొత్తం 53 గొర్రెల్లో నుంచి ఇప్పుడు పళ్ళు చూస్తున్నాం కదా, మొత్తం 53 గొర్రెలకు ప్రతి ఒక్క గొర్రెకు అట్ట పట్టుకునేసి వీడియో తీస్తే 7 నిమిషాల 40 సెకండ్ల వీడియో వచ్చిందనమాట। సో అలాగా మొత్తం వాళ్ళకి పంపించేస్తాం, ఇది వస్తువు ఉండేది అనేసి। గొర్రె కనిపిస్తుంది, సైజ్ ఎంత ఉందో, ఎన్నో ఈతది ఉండేది కూడా మనకు కనిపిస్తూ ఉంది। ఈ రకంగా క్లీన్గా వాళ్ళకి వీడియో పంపించిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటేనే మిగతా ప్రాసెస్, అకౌంట్ నెంబర్లు పంపించడం చేయడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట। సో ఇలాగా ప్రతి ఒక్కటి సెలెక్షన్ చేసిన తర్వాత ఇది ఫైనల్ అయింది। సో జీవాలు మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అంటే సైజులు బాగున్నాయి, ధర కూడా బాగుంది। ఇలాంటివి ప్రతిసారి మీకు ఈ ధరకు దొరకాలంటే దొరకదు, ఇది ఎప్పుడో ఒకసారి అలాగా అందుబాటులోకి వస్తుంది। ఈ క్వాలిటీ గొర్రె నిన్న మీరు సంతలో చూసినా కానీ లేదా ఇంతకుముందు మన ఛానల్లో వీడియోస్ చూసినా కానీ ఈ క్వాలిటీ గొర్రె మీకు 28,000 కంటే కింద దొరకలేదు। అలాంటి సైజులు ఉన్నాయి, అంత బాగున్నాయి గొర్రెలు కూడా। మ్యాక్సిమం ఇంకొక 2 నెలల్లో 30 గొర్రెల దాకా ఈంతాయి అనేది అంచనా। సో ఆ రకంగా ఉన్నాయి గొర్రెలు అయితే నాకు కూడా చాలా బాగా నచ్చినాయి। ధర విషయానికి వచ్చేటప్పటికి 25,500కి ఫైనల్ అయింది, ఇది 25,500 అనేది ఫైనల్ అయింది। సో ఇలాంటి రీసెంట్గా ఒక కట్ట పంపించాం పెద్దపల్లికి, అక్కడ ఏదో జరుగుతుందనేసి ఆయన ఫోన్ చేసి చెప్పుకొని వచ్చారు। సో ఇంకొక దగ్గర ఒక 300 గొర్రెలు ఉన్నాయనేసి ఈ కట్ట చూసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకే దగ్గర ఒక 300 గొర్రెలు ఉన్నాయనేసి। సో అది నేను ఇంకా కనుక్కోలేదు, ఒకసారి కాల్ చేసి మాట్లాడి వాళ్ళతోటి చెప్తాను। సో పల్లెల్లో గొర్రెలు కావాలంటే మీరు స్క్రీన్ మీద మనకు నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి। ఈ గొర్రెలు వచ్చేసి 53 గొర్రెల నుంచి 5 గొర్రెలు రిజెక్ట్ చేసిన తర్వాత 3 పిల్లలు వచ్చాయి। ఈ గొర్రె తీసేసాం, అంటే ఇది బయటికి వదిలేస్తాం అనమాట। అలాగా ఇది కూడా తీసేసాం, దీనికి కడలు ఊడిపోయినాయి, దానికి పిల్ల ఉంది, ఈ పిల్ల పోయింది, ఆ గొర్రె పోయింది అనమాట। 4 పిల్లలు రావాల్సిన దగ్గర 3 పిల్లలే వచ్చాయి। ఈ గొర్రె రిజెక్ట్ చేసాం, ఈ అవతల కూడా రిజెక్ట్ చేసాం। ఇలాగా మొత్తానికి ఒక 5 గొర్రెలు తీసేసిన తర్వాత 48 గొర్రెలు అనేటివి వచ్చినాయి, ఒక 3 పిల్లలు అనేటివి వచ్చినాయి। ధర వచ్చేసి 25,500 పడింది। సో ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వాళ్ళు రాలేదు కాబట్టి ఇక్కడి నుంచే మనం ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసి అంత బాడుగా చెప్పి, అలాగే బండి కూడా ఎవరు ఉండరు కాబట్టి దానికి దారిలో వచ్చే ఖర్చులు, అలాగే ఈ టోల్గేట్లు ఇవన్నీ ఏదైతే ఉందో బాడుగా మొత్తం మాట్లాడి డ్రైవర్ మామూలు అనేది ఎక్స్ట్రా, ఎందుకంటే మీరు ఉండరు కాబట్టి, అది కూడా క్లీన్గా వీడియోస్లో చెప్తున్నాం, మీరు ఉండరు కాబట్టి వాళ్ళు జీవాలు చూసుకుంటూ ఆపుకుంటూ ఆ జీవాలు ఆ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు తీసుకుని వచ్చి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ మామూల్స్ కూడా మొత్తం దాంట్లో రాసి పంపించేస్తాం। దానికి ఓకే అంటే మీరు అమౌంట్ పంపించిన తర్వాత మీకు
మీరు ఎప్పుడంటే అప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను చెప్పేది ఈ వీడియోలో కూడా క్లీన్గా చెప్తున్నాను. మీకు జీవాలు నచ్చాయి చేసాయి ఓకే, మార్నింగ్ 10 గంటలకల్లా అమౌంట్ పంపించేశారంటే ఈవినింగ్కి బండి ఎత్తేసి మీరు జీవాలు మీరు తీసుకుని పోవడం మంచి ఆప్షన్, అది బెటర్గా ఉంటుంది. సో ఇది అమౌంట్ పంపించిన తర్వాత 3 రోజులకి వాళ్ళు తీసుకున్నారు అంటే ఇచ్చే వాళ్ళది ప్రాబ్లం లేదు, తీసుకునే వాళ్ళు ఏంటంటే మేము కొద్దిగా బయట ఉన్నాం, ఒక 2 రోజుల తర్వాత పంపించాలి అంటే ఆ 2 రోజుల తర్వాత వెళ్ళిందనమాట ఇది. సో మీకు ఎవరికైనా గొర్రెలు కావాలన్నప్పుడు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తే నెంబర్ కాల్ చేయండి, మంచి కట్టలు ఏదైనా ఉంటే చూసి పంపిస్తాను మీకు. థ్యాంక్ యూ అండి.